నిజామాబాద్ జిల్లా వెల్పూరు మండలం లక్కూరల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నియోజకవర్గానికి మోసం చేశారని అన్నారు. జీవన్ రెడ్డి అక్టోబర్లో కాళేశ్వరంలోని మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోతే ఎందుకు రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ప్రాజెక్టుకు మళ్లించలేదని దుయ్యపడ్డారు. నియోజకవర్గానికి అరవింద్ చేసింది ఏమీ లేదని, అరవింద్ను గెలిపిస్తే ఉపయోగం లేదని అభ్యర్థిని పరిగిలోనికి తీసుకొని ఓటు వేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం ఉన్న నీటిని ఏ విధంగా వినియోగించడం, త్రాగునీటికి ఎవరైనా ప్రాధాన్యత ఇవ్వాలి. త్రాగునీటి అవసరాలను తీర్చుకోవడంతో పాటుగా సాగునీటికి ఏ విధంగా నీటిని వినియోగించుకోగలుగుతాము, ఏ మేరకు అవకాశం ఉన్నా ఒక టీఎంసీ నీరు విడుదల చేసే అవకాశం ఉన్నా కానీ మేము విడుదల చేస్తామని చెప్పి అష్యూరెన్స్ ఇచ్చాం. నిజంగా పంటల బీమా పథకం రాష్ట్రం అమలు చేయగలిగి ఉండి ఉన్నట్టయితే జరిగే నష్టాన్ని పూర్తి స్థాయిలో మనకు పంటల బీమా పథకం ద్వారా ఆ పరిహారం చెల్లింపు చేసుకునే అవకాశం ఉంటుండే. కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలం లోపల వచ్చే ఖరీఫ్ రబీకి సంబంధించి రైతు చెల్లించవలసిన ప్రీమియం రైతు చెల్లించకుండా ప్రభుత్వమే రైతు చెల్లించిన ప్రీమియం చెల్లిస్తూ పంటల బీమా పథకాన్ని అమలు చేయబడే విధంగా ఏదైతుందో కార్యక్రమాన్ని అమలు చేయబోతుంది. మేము ఆల్రెడీ డిస్కస్ విత్ ది బ్యాంకర్స్. నేను ఇవాళ పార్లమెంట్ అభ్యర్థిగా లుక్ నా గత ప్రజా జీవితం మీరు గమనించండి, నా గత ప్రజా జీవితాన్ని గమనించండి చెప్పంటున్నాను. నా గత ప్రజా